హాయ్ అండి, నేను సుమిత్ర. ఇలా మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో, మ్యాంగో రోటి పచ్చడి, మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. 2 మామిడికాయలు తీసుకున్నాను, పెద్ద సైజు మామిడికాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఎండుమిర్చి, కారంకి సరిపడా, ధనియాలు, మెంతులు, ఇది పోపు వేసుకోవాలి కదా, వేయించుకోవడానికి ఆయిల్, వెల్లుల్లి, సాల్ట్, ఇంగువ సరిపోతాయండి. ఇప్పుడు ప్యాన్ హీటెక్కింది, ఇందులో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేయించేసుకున్నాం. బాగుంటుందండి. ఇది మామూలుగా రోట్లో వేసుకొని వేస్తారు, రోట్లో వేసి దంచుతారు. రోల్ అవైలబుల్ లేదు, రోట్లో వేసుకొని దంచి పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇది మిక్సీలో పచ్చడి ఒక కోర్సులో దంచేసుకొని వేసుకోవచ్చు. మిరపకాయలు వేసిపోయి ఇలా మెంతులు ఇవన్నీ కూడా వేసి కూరగాయలు వేసి వేసుకొని మిక్సీ పట్టుకుని ఇలా ఇంగువ వేసుకొని, ఇంగువ మర్చి చూడండి, ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇంగువ వేసుకొని వెళ్తుంది టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంగువ వేడిపోయి స్టవ్ ఆపేసుకుని మిక్సీ జార్లో తీసేసుకుని నేను దీంట్లోకి రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి, కల్లుప్పు. కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, మ్యాంగో కదా, మామిడికాయ కదా, కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మ్యాంగోస్ కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. అంటే కోర్స్లో గ్రైండ్ చేసుకున్నాం, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఈ ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఉడికించుకుంటే ఈ పచ్చడి ఒకరోజు గడిచిన తర్వాత ఈరోజు చేసాను కదా, రేపు తింటే కనుక 7 అన్నం వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మామిడికాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. పచ్చడి ప్రిపేర్ అయిపోయింది, ఇంకా మంచిగా పట్టాలి. పచ్చడి అడుగుతుందండి, స్టవ్ ఆపేసుకొని పచ్చడి బాగుంది ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా ఎంతో టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి తయారవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.